వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా సూర్యాపేటలో ఇప్పటికీ దొరల పాలన కొనసాగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి లక్షలాది మందికి చేరవేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్లో జరిగిన ఘటనకు ఉదాహరణగా ప్రస్తావిస్తూ సూర్యాపేటలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పేదల మున్సిపాలిటీ అనుమతులతో ఇల్లు నిర్మించుకుని 10 ఏళ్లకు పైగా నివసిస్తున్న వెంచర్లలో అక్రమ పద్ధతుల్లో డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొందరు వ్యక్తులు అధికారిక పదవులు లేకపోయినా పాలనను తమ చుట్టూ తిప్పుకుంటూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మొన్న జరిగినటువంటి అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్ని అడ్డుకునే సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రదర్శించిన తీరుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మెయిన్ మీడియా కంటే కూడా ఇవాళ సోషల్ మీడియా బలమైనదనే విధంగా లక్షలాది మందికి మరి అక్కడ జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ తెలియజేయడం నిజంగా శుభపరిణామంగా భావిస్తూ మరి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావటానికి మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణగా భావించవచ్చని తెలియజేస్తాము. మరి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి రెడ్లు అక్కడ కూడా నిర్మాణం చేసుకుని మరి అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని భయభ్రాంతులకు గురి చేస్తారనేటటువంటి విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దోపిడీ దొంగలు ఈ నియోజకవర్గం మీద పడి పేద ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టేటటువంటి పనిలో ఉన్నటువంటి వీళ్ళకు మీరు సహకరిస్తే చట్టబద్ధంగా మీరు మరి బాధ్యత వహించాల్సి వస్తుంది. భవిష్యత్తులో మరి మీరు అక్కడ జరిగేటటువంటి అక్రమాలన్నిటి కూడా మరి మీరే బాధ్యులవుతారు అనేటటువంటి విషయాన్ని కూడా సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మీరు ఇవాళ ఈ దొరలు మరి జీతాలు ఇస్తేనో దొరలు అవకాశం ఇస్తేనో మీకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఈ దొరల ముందర మోకరిల్లి నిన్న ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాజ్యాధికార పార్టీ నిన్న అక్కడ జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల మీద డబుల్ రిజిస్ట్రేషన్ అడ్డుకున్న సందర్భంలో మా సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది మరి ప్రతిస్పందించిన తీరు నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలు ఐక్యమైతురనడానికి సంకేతంగా భావించాల్సినటువంటి సందర్భంగా మరి అంత పెద్ద ఎత్తున లక్షల మంది స్పందించారు అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలుగా మారి 3 వైపుల నుండి దోపిడీ మొదలుపెట్టి ఇవాళ సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నైజాన్ని మరి ప్రతిఘటించాల్సినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా మరి ఐక్యంగా మరి ఇప్పుడు జరిగినటువంటి ప్రతిస్పందనగా మున్ముందు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండదండగా ఉంది. ఇవాళ సూర్యాపేట నడిగడ్డన ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు అధికారం వస్తేనే తప్ప వీళ్ళ బతుకులలో మార్పు రాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ సూర్యాపేట జిల్లాని ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా మరి మేము ముందుంటాం అనేటటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మరి సామాన్యులు పాలించుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మరి అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి జూలై 5వ తారీఖున భువనగిరి గడ్డగా మరి అనేక సంవత్సరాల నుండి మరి ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోనే పోరాటం సాగించినటువంటి అనేక మంది మరి అప్పుడున్నటువంటి అగ్రవర్ణ పాలకుల చేతుల్లో హత్య గావించబడి
మరి యొక్క అమరత్వం పొందినటువంటి అమరవీరుల సాక్షిగా మరి రేపు 5వ తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని చాటాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి 2029 అంతిమంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పాలకులను బొందబెట్టి మన ఓటు మనం అనేటటువంటి నినాదంతో మన ఓట్లు మనం వేసుకునే అధికారాన్ని సాధించి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్రకుల దురహంకారాన్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని, అగ్రకుల కబ్జాకోరు తత్వాన్ని మరి పాతి బొందబెట్టేటందుకు అందరం సిద్ధమై కదిలి రావాల్సిందిగా మరి జూలై 5వ తారీఖున జరిగేటువంటి సభని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బీసీ.